ఎగ్జాక్ట్లీ ఒక 8 years ముందు ఇదే రోడ్ పైన ఎన్నో రోజులు ఎన్నో నైట్స్ ఇంటికి వెళ్ళేటప్పుడు ఇదే వర్షంలో బైక్ పైన వెళ్తున్నప్పుడు డైలీ తడుచుకుంటూ వెళ్తుండే అనమాట. నాకు ఈ రోడ్ వచ్చినప్పుడల్లా నాకు గుర్తొస్తుంది. స్ట్రగుల్ అయ్యే ఫేజ్ అది. అప్పట్లో ఈ రోడ్స్ ఇంత మంచి కూడా ఉండేవి కాదు. గుంతలు ఉంటుండే, బురద, చెప్పలేము, ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. సో ఇప్పుడు ఇదే రోడ్ పైన వెళ్తుంటే అనిపించింది, ఒకప్పుడు బైక్ పైన వెళ్తుండే, ఎన్నో టెన్షన్స్, ఎన్నో స్ట్రెస్, ఇప్పుడు కార్లో వెళ్తున్నాం, లైఫ్ విల్ చేంజ్ అని అనిపించింది. సో సేమ్ థింగ్ మీకు చెప్దాం అనుకుంటున్నాను. ఆ టైంలో నాకు లోన్ అంటూ లేకుండే. పర్సనల్ లోన్, హోమ్ లోన్, క్రెడిట్ కార్డ్ లోన్, జంబో లోన్, ఇన్స్టా లోన్, ప్రతి ఒక్కటి లైక్ యూ నేమ్ ఇట్ ఐ హ్యావ్ ఇట్ అన్నట్టు అట్లాంటి పరిస్థితులు ఉండే అనమాట. బట్ ఐ నెవర్ క్వశ్చన్డ్ ఎనీవన్. మీరు నాకు సపోర్ట్ చేస్తలేరు, నాకు ఎవరిని కూడా బ్లేమ్ చేయలేదు. జనరల్గా అనుకుంటాం కదా, అరే దేవుడా నాకు ఏంది పరిస్థితి అట్లా అని. నేను ఎప్పుడు కూడా అట్లా నేను ఎవరిని క్వశ్చన్ చేయలేదు. ఐ ట్రస్టెడ్ ద ప్రాసెస్. లైక్ లైఫ్ని ఎప్పుడైనా కానీ మనం క్వశ్చన్ చేసి వీళ్ళని బ్లేమ్ చేయడం కంటే కూడా వీ షుడ్ లెర్న్. లైక్ మనకు ఎప్పుడైతే చాలా కష్టపడతామో, చాలా కష్టంగా ఉంది లైఫ్, ఏంది పరిస్థితి అని అనుకుంటామో, అప్పుడు నువ్వు అర్థం చేసుకో, లైఫ్ ఈజ్ టెస్టింగ్ యూ అండ్ దిస్ ఈజ్ ద లాస్ట్ ఫేజ్. చాలా లాస్ట్ ఫేజ్కి వచ్చే వరకే ఇంకా టెస్ట్ చేస్తూ ఉంటుంది అనమాట లైఫ్ని. అప్పుడే నీకు మంచి ఫ్రూట్స్ అనేవి వస్తాయి. అదే టైంలో చాలామంది పీపుల్ లైక్ దే గివ్ అప్. సో ఎప్పుడు కానీ ఎప్పుడైతే కష్టాలు ఎక్కువ ఉన్నప్పుడు ప్రొలాంగ్ పీరియడ్, ఎంత ఎక్కువ రోజులు ఉంటే పర్లేదు, అంత నీకు ఫ్రూట్ఫుల్గా ఉంటుంది లైఫ్ అనేది. సో రిమెంబర్ దిస్. నా లైఫ్ నేను చేంజ్ అయినాను లిటరల్లీ ఫ్రమ్ లోన్స్ టు ఇప్పుడు ఇంత కంఫర్టబుల్ లైఫ్ ఉంటున్నానంటే ఐ ట్రస్టెడ్ ద ప్రాసెస్ అండ్ ఐ నెవర్ గివ్ అప్. సో జస్ట్ ట్రస్ట్ చేయండి, ప్రాసెస్ని ట్రస్ట్ చేయండి అండ్ యూ అప్గ్రేడ్ యువర్ స్కిల్స్ ఇన్ కేస్ ఇఫ్ యు ఆర్ ఇన్ ఐటీ. జస్ట్ అప్గ్రేడ్ చేసుకోండి అండ్ బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్.